హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 విడుదలై నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, దేశంలో దౌర్జన్యకాండలు, విధ్వంస చర్యలు జరుపుతున్న విదేశీ శత్రువులకు సాయం చేసే సంఘ విద్రోహుల ముఠాను అంతం చేయడానికి పంపబడిన ఏజెంట్ 303 శివరావు ఈ పాత్రలో శోభన్ బాబు గారు అద్భుతంగా నటించారు. కొన్ని విషయాలు సేకరించిన తర్వాత ఆయన శత్రువ్యూహంలో చిక్కుకుని చనిపోతాడు. ఉన్నది 15 నిమిషాలే అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్యారెక్టర్. శివరావు హత్యను ఛేదించి సంఘ విద్రోహుల ఆట కట్టించడానికి పంపబడిన స్పెషల్ ఏజెంట్ 116 అంటే గూఢచారి 116. ఆయన పేరు గోపి. మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంట్రీ సాంగ్తోనే అదరగొడతాడు. ఆయన అసమాన ధైర్య సాహసాలతో శత్రువు వ్యూహాలన్నిటినీ తిప్పికొట్టి ఆ ముఠాను మొత్తం వల్ల శత్రువు స్థావరాన్ని అంతమొందించడంతో కథ ముగుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇది 3వ సినిమా. తేనె మనుషుల తర్వాత కన్నె మనుషులు షూటింగ్ జరుగుతుండగానే ఈ గూఢచారి 116 ఆఫర్ ఆయన దగ్గరికి వచ్చింది. డిటెక్టివ్ నవలలు భారీగా చదివే రోజులవి అదే సినిమాగా వస్తే అనే ఆలోచన డుండి గారికి రావడం, అదే టైంలో ఫ్రెంచ్ సినిమా OSS 117 అనే సినిమాని ఆయన చూసి దాని ప్రేరణతో ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన రావడం, అది సుందర్లాల్ నెహ్తా గారికి చెప్పడం, వెంటనే ఆరుద్ర గారితో కూర్చొని కథ రాయించుకోవడం వెంటనే జరిగిపోయాయి. అయితే హీరోగా అందరూ శోభన్ బాబు గారిని అనుకుంటున్నారంట. అయితే డుండి గారు మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన సెలెక్షన్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆయన ఆలోచన కరెక్ట్ అయింది. తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారితోనే దాదాపు 20కి పైగా సినిమాలు నిర్మించారు ఆయన. మిగతా ఏ హీరోలతోనూ ఆయన సినిమా చేయలేదు. ఇద్దరు బ్రదర్స్ లాగా ఉండేవారని ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారే ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇక కృష్ణ గారి న్యాచురల్ యాక్టింగ్, రియలిస్టిక్ ఫైట్స్, హుషారుతనంతో నటించిన తీరు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కృష్ణ గారి పోలికలు ఇప్పుడు మన జయకృష్ణ గారికి 70-80% కనపడతాయి. అప్పట్లో స్టార్టింగ్ లో కృష్ణ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు జయకృష్ణ అలాగే ఉన్నారు. అందుకే ఆయన పోలికలు వచ్చాయని అభిమానులంతా అంటూనే ఉన్నారు. స్పెషల్ ఏజెంట్ 116 గా కృష్ణ గారు, ఆయన ప్రియురాలుగా రాధా జయలలిత గారు చాలా అద్భుతంగా నటించారు. శోభన్ బాబు గారు గెస్ట్ గా నటించిన ఈ సినిమాలో రేలంగ్ గారు, ముక్కామల, రాజనాల రమణారెడ్డి, రాజ్బాబు ఇలా చాలా మంది వాళ్ళ క్యారెక్టర్ పరంగా చాలా బాగా నటించారు. రేలంగి గారు, రమణారెడ్డి గారు, రాజబాబు గారి కామెడీ చాలా బాగుంటుంది. ఊటీ, కేరళలో చిత్రీకరించిన చాలా వరకు సినిమా చాలా అద్భుతమైన లొకేషన్లు చూస్ చేసుకుని వాడుకున్నారు. దర్శకుడు ఎం మల్లికార్జునరావు గారు ప్రతి సీను ఉత్కంఠ కలిగించే విధంగా రూపొందించడంలో చాలా అద్భుత ప్రతిభను కనపరిచారు. చలపతిరావు గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ సాంగ్ డి రిడి 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 అనే పాట చాలా బాగుంటుంది. మరో సాంగ్ ఎర్రాబుగ్గలపై మనసైతే నువ్వు ఏం చేస్తావో సోగాడ, ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాట 6 నిమిషాలు ఉంటుంది, కానీ 3 నిమిషాలకు పాట అయిపోతుంది. తర్వాత 3 నిమిషాలు డ్యాన్స్ ఉంటుంది. అంటే మన ప్రేమికుడి సినిమాలో ప్రభుదేవ పాట అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 1 మినిట్ చేసినట్టు 3 నిమిషాలు ఉంటుంది నాన్ స్టాప్ గా డ్యాన్సు. అసలు ఆ టైంలో 60 సంవత్సరాల కింద అలాంటి డ్యాన్స్ 3 నిమిషాలు ఎలా పెట్టగలిగారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సాంగ్. ఎందుకో తెలియదు, ఒక పాట మాత్రం కలర్ లో తీశారు. ఆ పాట నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జీవుమంటుంది మనసు. పాట కృష్ణ గారి మీద, జయలలిత గారి మీద చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ ఒక్క పాట ఒకటి కలర్ లో ఉంది. మరి ఎందుకు ఆ టైంలో ఒక పాటను కలర్ లో తీశారో తెలియదు. కృష్ణ గారి న్యాచురల్ యాక్టింగ్, రియలిస్టిక్ ఫైట్స్, హుషారుగా నటించిన తీరు, మిగతా అందరూ తారాగణం కూడా చాలా అద్భుతంగా నటించిన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే.
విజయలక్ష్మి పిక్చర్స్ సమర్పించిన ఈ సినిమాకు నిర్మాతలు డుండి గారు, సుందర్లాల్ మెహతా గారు, దర్శకత్వం ఎం మల్లికార్జునరావు గారు, సంగీతం టి చలపతిరావు గారు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాపు 20 సినిమాలు వెంటనే బుక్ అయ్యాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూశారా? చూసింటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.